మంచిర్యాల జిల్లా పాలనాధికారికి డీజీఎఫ్ వినతి పత్రం. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది జర్నలిస్టులు పాదయాత్రగా కలెక్టర్ క్యాంపస్ చేరుకుని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు కృష్ణారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మరియు రాజిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు అహర్నిశలు కష్టపడుతూ వార్తలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, అలాంటి జర్నలిస్టులపై చిన్న చూపు తగదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అందరినీ ఒకేలా చూడాలని కలెక్టర్ గారికి విన్నవించామని తెలియజేశారు. అలాగే వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ కు విన్నవించామని తెలియజేశారు. ప్రధానంగా విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టి విలేకరులకు భద్రత కల్పించాలని కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ జిల్లా జర్నలిస్టు పాల్గొనడం జరిగింది. ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేపట్టిన అనంతరం కలెక్టర్ గారికి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం డీజేఎఫ్ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తుంది. ఇందులో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా వర్కింగ్ జర్నలిస్టుల మీద కేసులు బనాయించడాన్ని నిరసించడంతో పాటు వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఇండ్లు లేదా ఇళ్ల జాగాలు ఇవ్వాలని, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలని, ప్రభుత్వ పథకాలని ప్రతి జర్నలిస్టులకు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో డీజేఎఫ్ గడిచిన 4 సంవత్సరాలుగా పోరాడుతుంది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. దీనికి మంచిర్యాల జిల్లాలో వందలాదిగా జర్నలిస్టులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఉద్యమం ఇంతటితో కాకుండా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అన్ని స్థాయిలలో ప్రభుత్వం మీద దశలుగా ఒత్తిడి తెచ్చి ఈ జర్నలిస్టులకు న్యాయం చేస్తామని మరొకసారి డీజేఎఫ్ తరఫున హామీ ఇస్తున్నాం. జై డీజేఎఫ్, జై డీజేఎఫ్. ఈరోజు డీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మనం ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చిన్న చితక పత్రికలు అనేటువంటి కండిషన్ పెట్టకుండా జర్నలిస్టులైన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలి. అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి తీరును వెంటనే మానుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాలని ప్రభుత్వం అమలు చేసేంత వరకు ఈ డీజేఎఫ్ మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకుంటుంది. ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ప్రదర్శన నిర్వహించి, పాదయాత్ర నిర్వహించి మెమరాండం సమర్పించడం. ప్రధానంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే జర్నలిస్టులకు అక్రిడేషన్లతో సంబంధం లేకుండా ఇండ్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేది ప్రధాన అంశం. అయితే అక్రమ కేసులు బనాయిస్తూ ఇవాళ ప్రభుత్వ వేధింపులు, పోలీసు వేధింపులు, ప్రైవేటు గూండాల దాడులని మరి ఎదుర్కొంటున్నటువంటి జర్నలిస్టుల అందరికీ కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. మరి ప్రభుత్వంలోని కొంతమంది మొన్నటిదాకా పరిపాలించినటువంటి పార్టీ ఒకటైతే ఇవాళ అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఇంకొకటి. మరి గత వరవడిని కూడా ఈ ప్రభుత్వం మరి పక్కన పెట్టి జర్నలిస్టులకు సమన్యాయం అందించేంత వరకు ఈ డీజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ జాతీయ నాయకులు చెప్పినట్టు మరి గ్రామాన కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. మండల ఆఫీసుల ముందు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అన్ని మండలాల వారీగా ఏదైతే మరి ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి జర్నలిస్టులకు కూడా సమన్యాయం జరిగేంత వరకు కూడా డీజేఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. తప్పకుండా డీజేఎఫ్ జర్నలిస్టుల మీద ఎక్కడ దాడి జరిగినా అక్కడ జర్నలిస్టులకు ఎఫర్ట్ పెట్టి జర్నలిస్టుల మీద జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో డీజేఎఫ్ ముందుంటుంది. డీజేఎఫ్ అంటే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ప్రజాస్వామ్యయుతంగా వార్తలు రాసే హక్కు జర్నలిస్టులకు ఎంత ఉందో దాన్ని ఖండించే హక్కు ప్రజలకు కూడా ఉంది. అన్యాయమైనటువంటి వార్తలు రాస్తే ప్రజలు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తప్పుడు వార్తలు రాసి వాటిని ప్రేరేపించి మేము హీరోయిజం చేస్తే మాత్రం డీజేఎఫ్ చూస్తూ ఊరుకోదు. డీజేఎఫ్ ఆధ్వర్యంలో న్యాయమైన ఉద్యమాల నిర్మాణం జరుగుతుంది. న్యాయంగా రావాల్సినటువంటి హక్కుల సాధన కోసం డీజేఎఫ్ జర్నలిస్టులు అందరికీ అండగా నిలుస్తుంది. జర్నలిస్టుల హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని చెప్పి డీజేఎఫ్ నాయకత్వంలో జర్నలిస్టులు అందరూ కూడా కదిలి రావాలని, మీరు ఏదన్నా కానీ సమానమైన హక్కుల సాధన కోసం జరిగే ప్రతి ఉద్యమంలో డీజేఎఫ్కు అండదండగా జర్నలిస్టులు అందరూ నిలబడాలని కూడా పిలుపునిస్తున్నాం. మనం ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము. మరి ఈరోజు డీజేఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు మరి మనతో ఉన్నారు. వారిని ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏ కార్యక్రమం జరిగింది, మీరు జర్నలిస్టుల తరఫున ఎలాంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎలాంటి పోరాటం చేస్తూ ఉన్నారు, మరి మన ఇక్కడ జరుగుతున్నటువంటి జర్నలిస్టుల మీద తప్పుడు ఆరోపణలే కావచ్చు, లేదంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం కావచ్చు, వీటిపై మీరు ఫ్యూచర్లో చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయి ప్రజలకు తెలియజేయండి. అదేవిధంగా మన జర్నలిస్టులు కూడా తెలియజేయండి.
ఈరోజు డీజేఎఫ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేపట్టి అనంతరం కలెక్టర్ గారి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే డీజేఎఫ్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఈ విషయం మీద పోరాడుతున్నాం. అక్రమ కేసులు జర్నలిస్టుల ఫీల్డ్ ఏరియా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించడాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాం. జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్నాం. ఇక మీద కూడా ఆ విషయంలో ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేస్తున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా. అందుకే ఈ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులు అని, అక్రిడేషన్ లేకపోతే జర్నలిస్టులు కాదనే ఒక నిబంధన తీసుకొచ్చి వారు జర్నలిస్టులందరినీ అన్యాయానికి గురి చేసిన సందర్భం చూశాము. అయితే గత ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మనకి గతంలో డీజే పాత్రలో నిర్వహించిన సభలో ఇప్పుడున్న నాయకులందరూ హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు న్యాయం చేస్తామని, అక్రిడేషన్ నిబంధన ఎత్తివేస్తామని, ప్రతి జర్నలిస్టుకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతో వీరికి ఇచ్చిన సమయం 6 నెలల సమయం గడిచిపోయింది కాబట్టి ఇకనైనా కానీ ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన జర్నలిస్ట్ అందరికీ న్యాయం చేయాలని కోరే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ చేసే ప్రతి జర్నలిస్ట్కి మీడియాలు యూనియన్లకు అతీతంగా ఏ మీడియా కానీ ఏ యూనియన్కి సంబంధం లేకుండా అందరికీ ఫీల్డ్లో పనిచేసే ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఇంకొక రకంగా మంత్రులను కానీ వివిధ పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవస్థ తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టింది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ జర్నలిస్టులకు ఎలాంటి అన్యాయం జరిగినా కానీ డీజేఎఫ్ అనేది ముందుండి వారికి అండదండగా ఉంటుందని చెప్పేసి జాతీయ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మనకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రజల్లో కూడా ఉన్నటువంటి అభద్రత భావాన్ని తొలగించే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టులుగా భావించకూడదని చెప్పేసి వారి మాటలు తెలియజేయడం జరుగుతుంది.